శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 75 సంవత్సరాల స్వాతంత్రం యొక్క దినోత్సవాలను అమృత దినోత్సవాలుగా సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా దేశభక్తి ప్రజల లోపల పెద్ద ఎత్తున గ్రామాన యువకులకు అందరికీ కూడా ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయుల గురించి, ఈ దేశం స్వతంత్రంలో జరిగినటువంటి సంఘటనల గురించి వారికి అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఈ దేశ స్వాతంత్రం ఏ విధంగా సాధ్యపడినటువంటి విషయాన్ని ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో యువకుల మధ్యలో ప్రతి ఒక్కరిని కూడా జాగృతం చేసుకుంటూ ఈ దేశం కోసం మనమందరం కూడా జాతి సమైక్యత కోసం కలిసి ముందుకు నడవాలని, భారతదేశం యొక్క అభివృద్ధిని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే ఇవాళ భారతదేశాన్ని వికసిత్ భారతదేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2047 అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి, మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలని లక్ష్యంతో ఏదైతే నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారో ఆ లక్ష్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు, రైతులు, మహిళలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వెంబడి నిలిచి భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ పటంలో నిలబెట్టే విధంగా, ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ వెంబడి నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, తిరంగా యాత్ర ప్రతి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాత్ర మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ యొక్క యాత్రను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తా ఉంది. ప్రజలందరూ కూడా చాలా స్వయంగా ఈ యొక్క యాత్రల్లో పాల్గొంటా ఉన్నారు, దేశభక్తిని చాటుతున్నారు, దేశ సమైక్యతను, జాతి సమైక్యతను చాటుతా ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒకే ఒక్క హిందూ దేశం అటువంటి భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ప్రతి ఇంటి పైన కూడా భారతీయ జెండాను ఎగరవేసి మన జాతీయ యొక్క మన భారతదేశం యొక్క సమైక్యతను చాటాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్కరు కూడా మన భారతీయులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన రేపటి నుంచే, ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయండి. వాళ్ళ షాపుల మీద కానీ, ఇండ్ల మీద కానీ ప్రతి చోట ఎక్కడ చూసినా భారతీయ జెండా కనపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి 16వ తేదీ సాయంత్రం వరకు ఈ జెండాలను ఎగరవేయాల్సిందిగా ఇండ్ల మీద ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. యువకులు స్ఫూర్తిగా నిలిచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులు ప్రతి ఇంటికి జెండాను వాళ్ళు కట్టుకునే విధంగా వాళ్ళకు స్ఫూర్తినిచ్చి ప్రతి ఒక్కరి జాతి సమైక్యత చాటాలని గ్రామాన్ని కూడా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ రోజు పెద్ద ఎత్తున మనం చూస్తా ఉన్నాం పక్కన బంగ్లాదేశ్ లో ఏం జరుగుతా ఉందో. బంగ్లాదేశ్ పరిస్థితిని మనం రోజు చూస్తా ఉన్నాం మీడియాలో. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు మనం ఎప్పటికప్పుడు చూస్తా ఉన్నాం, క్షణాల్లో తెలుస్తా ఉంది అక్కడ ఏం జరుగుతుందో. ఏ విధంగా అక్కడ ప్రధానమంత్రి దేశం విడిచి పారిపోయే పరిస్థితి వచ్చిందో చూసినాం మనం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తా ఉన్నాం. మన పొరుగు దేశం అయినటువంటి బంగ్లాదేశ్ లో ఈ రోజు మన దేశంలోకి దూరే ప్రయత్నం చేస్తా ఉన్నారు బార్డర్లలో. ఆ బార్డర్లో కూడా మనం అంటే కట్టుదిట్టమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా చొరబాటులు లేకుండా ఇవాళ దేశంలో ఎక్కడ చొరబాట్లు లేకుండా సంఘ విద్రోహులు, దేశద్రోహులు ఈ సంఘటనను అడ్డం పెట్టుకొని ఎక్కడైతే దూరి ఏదైనా చేయాలనుకున్నటువంటి వాటికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ భారతదేశం యొక్క రక్షణ భద్రతే, ప్రజల యొక్క రక్షణ భద్రతే లక్ష్యంగా మోదీ గారు ఏదైతే పనిచేస్తా ఉన్నారో మనమంతా భారతీయులమంతా ఈరోజు ఏకమై నిలవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలతో సంబంధం లేదు. ఈ దేశం కోసం ఆనాడు ఏ విధంగా పోరాటాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుని భారతదేశం స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఎంతో మంది మహనీయులు వారి ప్రాణాలను వదిలేసి మనకి ఈ దేశం మన కోసం ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ దేశాన్ని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సంఘ విద్రోహుల దాడులు లేకుండా, మత కల్లోలాలు లేకుండా, మతోన్మాదాలు జరగకుండా
ఈ రోజు అందరినీ కూడా ఏకతాటిపై నిలిచి ఈ యొక్క దేశం అభివృద్ధి యొక్క లక్ష్యంగా మోదీ గారు ఇవాళ ఈ దేశం కోసం పనిచేస్తా ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు. మనంతా కూడా ఏకమై ఈ దేశం కోసం కలిసి నిలబడాలని, మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఆ యొక్క కృషికి మనం అందరం కూడా ఎంబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరి కూడా బంగ్లాదేశ్ సంఘటనను, అక్కడ జరిగిన హిందువుల పైన జరిగినటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ మతపరమైనటువంటి భేదాలు లేకుండా అందరం కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడమో, లేక దేశంలో అల్లకల్లోలం సృష్టించడమో, కొందరు ఏవైతే ఉగ్రవాద యొక్క ఆలోచన ఉన్నటువంటి కొందరు చేసేటటువంటి పనులకు మరి మన దేశాలు గాని ప్రజలు గాని ఎక్కడ కూడా నష్టపోకుండా మనం అందరం కూడా ఏకతాటిపై నిలిచి ఆ యొక్క దాడిని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం ఈ కులము ఆ కులము లేకుండా, ఈ మతము ఆ మతం లేకుండా ఏ విధంగా అయితే భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంతో మరి ఈరోజు ప్రధానమంత్రికి మరి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందు కూడా నడవాలని చెప్పి మరోసారి కోరుకుంటూ, మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.